హాయ్! హలో! నమస్తే. నేను మీ సన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 30 ఏప్రిల్ 2026 గురువారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా? అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బెంగాల్లో కమలం, తమిళనాట డీఎంకే. ఈసారి యూడీఎఫ్ చేతికి కేరళ. అస్సాంలో ఎన్డీఏ హ్యాట్రిక్. పుదుచ్చేరి కూడా వారిదే. ఎగ్జిట్ పోల్ సంచలనం. తమిళనాటలో విజయ్‌కే మొగ్గన్న యాక్సిస్ మై ఇండియా. నెక్స్ట్ హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ పరం. ఎల్&టీతో పూర్తయిన ఒప్పందం. 1,461.47 కోట్ల రూపాయలతో 100% షేర్లు బదిలీ. తుమ్మిడి హెట్టికి ఆమోదం. 150 M4 ఎత్తైన నిర్మాణానికి మహారాష్ట్రలో సంప్రదింపులు జరపాలని సీఎం ఆదేశం. నెక్స్ట్ 95.15% పాస్. గత ఏడాది కంటే 2.37% అధికం. నెక్స్ట్ దేశ జనాభా 142.58 కోట్లు. 2036 నాటికి మరో 10 కోట్లు పెరుగుదల. గణాంకాల మంత్రిత్వ శాఖ తాజా అంచనా. నెక్స్ట్ రాష్ట్ర భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి. డీజీపీగా పదవి విరమణ అనంతరం కొత్త బాధ్యతలు. నెక్స్ట్ దిగ్బంధనం దీర్ఘకాలికమా. ఇరాన్ను ఉక్కిరి చేసేలా అమెరికా వ్యూహం. అలా చేస్తే తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామన్న నెహ్రాన్. నెక్స్ట్ విద్యుత్ రంగంలో ఏఐ శకం. పంపిణీ సరఫరా వ్యవస్థలో సమూల మార్పులు. కరెంట్ లైన్లు, సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లలో లోపాలు గుర్తింపున కృత్రిమ మేధ వినియోగం. నెక్స్ట్ ఆధునికత ఉట్టిపడేలా బిట్స్ పిలాని అమరావతి క్యాంపస్. డిజైన్లను రూపొందించిన ప్రముఖ ఆర్కిటెక్చర్ 85. నెక్స్ట్ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్గా హైదరాబాద్. జీసీసీలను జీవీసీలుగా మార్చేలా కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్. హైనెకెన్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు. నెక్స్ట్ మెగా రైల్వే టెర్మినల్కి 1,165 ఎకరాల భూమి వివాదాలు లేకుండా ఉన్నదాన్ని కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి. రైల్వే బోర్డుకు చేరిన ఫిజిబిలిటీ నివేదిక. నెక్స్ట్ అప్పుల ఒత్తిడిలో ఆర్థిక వ్యవస్థ. ఇటీవల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ దృఢత్వానికి పునరుద్ధరణకు మేలిమి ఉదాహరణగా నిలుస్తుంది. కానీ కేంద్ర రాష్ట్రాలకు అప్పుల ఒత్తిడి కూడా ఉంది. నెక్స్ట్ ప్రోత్సహిస్తుందా, పక్కకు నెడుతుందా? కొన్ని దశాబ్దాల క్రితం కంప్యూటర్ల వాడకమే అరుదు. అప్పట్లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఒక పుస్తకం రాశారు. దాని పేరు రోడ్ అహెడ్. మన జీవితాన్ని కంప్యూటర్లు ఎలా మార్చబోతున్నాయో ఊహించి అందులో రాశారు. ఇప్పుడు ఏఐ రంగ ప్రవేశంతో పరిస్థితులు ఇంకా వేగంగా మారుతున్నాయి. నెక్స్ట్ హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ పరం. దశాబ్దంన్నర ప్రయాణానికి ముగింపు. హైదరాబాద్ మెట్రో నుంచి పూర్తిగా వైదొలిగిన ఎల్&టీ. నెక్స్ట్ దిగ్బంధనమా దీర్ఘకాలికం. ఇకపై మంచివాడిగా ఉండను ట్రంప్. మా సహనానికి పరిమితులున్నాయి టెహ్రాన్. నెక్స్ట్ ఉత్తీర్ణతలతో నువ్వా నేనా. రికార్డు స్థాయిలో సంక్షేమ గురుకులాల ఫలితాలు. 99.10% ఎస్సీ గురుకుల సొసైటీ అగ్రస్థానం. నెక్స్ట్ ములుగు వెలుగు తొలిసారి ప్రథమ స్థానం సాధించిన జిల్లా. నెక్స్ట్ శ్రీలంక ప్రభుత్వ నియంత్రణలోకి ఎస్ఎల్సీ. శ్రీలంక క్రికెట్ బోర్డు పాలనను ఆ దేశ ప్రభుత్వం తన నియంత్రణలోకి తెచ్చుకుంది. నెక్స్ట్ జాతీయ రెజ్లింగ్లో వెంకటేష్కు కాంస్యం. జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో అండర్-17 విభాగంలో తెలంగాణ కుర్రాడు తుంగపల్లి వెంకటేష్కు కాంస్య పతకం సాధించాడు. భారత్కు 4 పతకాలు. కామన్వెల్త్ యూత్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ యూనివర్సల్ కప్లో భారత్ మరో 4 పతకాలు సాధించింది.
కొటారికి ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్. ఐబిఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారుడు సౌరభ్ కొటారి విజేతగా నిలిచాడు. నెక్స్ట్, పేదల ఆధార్తో అక్రమాల దందా. పాన్ కార్డులు సృష్టించి జీఎస్టీ లైసెన్సులు కోట్లల్లో వ్యాపారం చేసి పన్ను ఎగ్గొట్టి పరారి. లక్షలు కట్టాలని నోటీసులు రావడంతో సామాన్యుల గగ్గోలు. నెక్స్ట్, యూజీసీ నెట్ పరిధిలోకి స్టాటిస్టిక్స్. అత్యుత్తమ పంచాయతీగా బిట్టు నాయక్ తాండా. నెక్స్ట్, బ్రిటన్ లేకుంటే అమెరికన్లు ఫ్రెంచ్ మాట్లాడుతుండేవారు. ట్రంప్నకు బ్రిటన్ రాజు చురకలు. నెక్స్ట్, 4 రాష్ట్రాల్లోనూ ఎన్డీఏదే విజయం. పుదుచ్చేరిలోనూ నెగ్గుతాం మోదీ. నెక్స్ట్, బెంగాల్లో రికార్డు పోలింగ్. మలిదేశలో 92.48%. మొత్తం మీద 92.84%. ప్రస్తుతం చట్టాలు చాలు. విద్వేష ప్రసంగాలకు, కేసులకు ప్రస్తుత చట్టాలు చాలు. న్యాయస్థానాల జోక్యం అవసరం లేదు. సుప్రీంకోర్టు. మే 21 నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. మంత్రి కొండా సురేఖ. దేశంలో సి గ్రేడ్ పంచాయతీలు అత్యధికం. ఏ గ్రేడ్ 1.39%. ట్రంప్ బొమ్మతో అమెరికా పాస్పోర్ట్లు. నిన్నటి వీడియోలో క్వశ్చన్ చూద్దామా? భారతదేశంలో స్టాగ్ఫ్లేషన్ అంటే ఏమిటి? తక్కువ వృద్ధి, అధిక ద్రవ్యోల్బణం. నెక్స్ట్, ఫిస్కల్ డెఫిసిట్ అనేది దేనికి సమానం? మొత్తం వ్యయం, మొత్తం ఆదాయం. నెక్స్ట్, సిఆర్ఏ పెంచినప్పుడు సాధారణంగా ఏం జరుగుతుంది? బ్యాంకులు రుణ సామర్థ్యం తగ్గుతుంది. ఇప్పుడు ఈరోజు వీడియోలో క్వశ్చన్స్. నెక్స్ట్, ఫస్ట్, భారతదేశంలో ద్రవ్య విధానాన్ని అమలు చేసేది ఎవరు? నెక్స్ట్, భారతదేశ జీడిపి లెక్కింపులో ఏ రంగం అత్యధిక వాటా కలిగి ఉంది? నెక్స్ట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ను ఎవరు విడుదల చేస్తారు? ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి నా ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.